నమస్కారం. శాకాహారి బిఏ వెస్టర్న్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం ప్రతి ఎపిసోడ్లో శాకాహారం గురించి చెప్పుకుంటాం. శాకాహారం ఎందుకు తినాలి, శాకాహారం వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి, మాంసాహారం ఎందుకు మానేయాలి, మరి మాంసాహారం మూలంగా మన పర్యావరణానికి, మన శరీరానికి ఎటువంటి నష్టాలు ఉన్నాయి అన్న అంశం పైన మనం డిస్కస్ చేసుకుంటాం. మనం ఇవాళ ఎపిసోడ్లో మన శైలజ మేడంతో, సీనియర్ పిరమిడ్ మాస్టర్ శైలజ మేడంతో ఈ శాకాహారం గురించి మనం తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే సార్. మనం శాకాహారం గురించి మాట్లాడుకుంటున్నాం. అసలు శాకాహారమే సస్యాహారం అనేసి అంటారు, అలా అని పత్రిజీ అన్నారు. మరి ఈ శాకాహారం తీసుకోవడం వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి, ఇది ఎందుకు తీసుకోవాలి అంటారు? శాకాహారమే ఎందుకు తీసుకోవాలి అంటే మన మానవ దేహ యొక్క నిర్మాణమే శాకాహారం తీసుకోవడానికి ఏర్పడింది సార్. మాంసాహారం తీసుకోవడానికి ఏర్పడలేదు. మాంసాహారం తీసుకునే జంతువులు ఉన్నాయి, అలాగే రాక్షసులు ఉన్నారు. పత్రిజీ గారు ఏమంటారంటే మాంస ఆహారం అని కూడా అనడం సమంజసం కాదు, మాంస భక్షణ అనాలి అని చెప్తారు. మాంస ఆహారం మాంసం కాదు, అది మాంస భక్షణ. సో అది ఆ భక్షించే వాళ్ళను రాక్షసులని అంటారంట. ఇది పత్రిసార్ చెప్పారు. సో శాకాహారం తీసుకోవాలి అంటే మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎంతోమంది డాక్టర్స్ను పరిశీలించి వాళ్ళు చెప్పారు అసలు శాకాహారమే తీసుకోవాలి, మాంసాహారం తీసుకోకూడదు. మాంసాహారం తీసుకోవడం వలన 159 రోగాలు వస్తాయండి సార్. ఎందుకంటే ఇప్పుడు మనం డైజెషన్ ఉంది సార్, మీరు పళ్ళు తినండి, ఆకుకూరలు తినండి, కూరగాయలు తినండి, మామూలు ఆహారం అన్నం పప్పు తినండి, 3 గంటల్లో డైజెషన్ అయిపోతుంది. కానీ ఈ మాంసం తినడం వల్ల 72 గంటలు పడుతుంది సార్. ఇప్పుడు మనం కుర్చీలో కూర్చోవాలంటే కుర్చీ అంతా కూడా నీట్గా ఉండాలి, దాంట్లో పప్పు అన్నమో అన్నిలో ఏమైనా ఉన్నాయనుకోండి మనం కూర్చోం, మళ్ళీ నీట్గా క్లీన్ చేసుకొని కూర్చుంటాం. సో ఎంతో మంది పూజలు చేస్తున్నారు, పండితులుగా ఉన్నారు, పీఠాధిపతులుగా ఉన్నారు, వాళ్ళందరూ కాదు ఎవరైనా ఇప్పుడు మన ఆ దేవుడు మనలో నివసించాలంటే మరి హృదయం ఎంత శుద్ధంగా ఉండాలి. రక్త మాంసాలతో ఉన్నటువంటి ఆహారం తినేసి నేను శుద్ధంగా ఉన్నాను అని పైన స్నానం చేస్తే అది సమంజసం కాదు. అది తిన్న తర్వాత 72 గంటలు అది డైజెషన్ అవ్వకపోతే ఇంకా ఆ పార్ట్స్ పొట్టలో ఉండిపోతాయి, ఉంటాయి. సో 72 గంటలు మళ్ళీ తినకుండా ఉంటామా? అది డైజెషన్ అవుతుంది, మళ్ళీ 24 గంటల్లో తినేస్తారు. సో మరి ఈ పార్ట్స్ అన్ని లోపల ఉండిపోతాయి, మరి దేవుడు ఎక్కడైనా నివసిస్తాడు ఇక్కడ. ఈ శక్తి ప్రవాహం ఎలా జరుగుతుంది? ఈ శక్తి ప్రవాహంలో ఎప్పుడైతే బ్లాక్స్ వస్తాయో వెంటనే జబ్బులు వస్తాయి. సో శక్తి ప్రవాహం ఎందుకు ఆగిపోతుంది, ఎందుకు ఇక్కడ సరిగ్గా ఉండదు ఈ ప్రవాహం అంటే, ఇప్పుడు చూడండి మనకే కోపం వస్తుంది. చూడండి ప్రతి మానవుడికి కోపం వస్తుంది, ఆయాసం వస్తుంది, ఇలాంటి కొన్ని వచ్చినప్పుడు మన మాట తీరు ఎలా ఉంటుంది, మన కళ్ళు ఎలా ఉంటాయి, మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది. సో కోపం వచ్చిందంటే కళ్ళు ఎర్రబడతాయి, సో బాడీ లాంగ్వేజ్ స్పీడ్ యాక్టివ్ అయిపోతుంది, స్పీడ్నెస్ పెరుగుతుంది, బాడీ అంతా కూడా ఎర్రగా కందగా మారిపోతుంది. మరి అలా మారినప్పుడు ఇదే సిస్టమ్ జంతువులో కూడా దానికి ఒక కోపం వచ్చిందనుకోండి, లేదా ఒక భయం వచ్చిందనుకోండి, సో చంపుతున్నాడు ఈ వ్యక్తి అనుకున్నప్పుడు దానికి తెలిసిపోతుంది, అప్పుడు దానికి భయం వస్తుంది. ఆ భయంలో కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి. అంటే ప్రతి ఎమోషన్కి ఒక్కొక్క కెమికల్ రిలీజ్ అవుతుంది. సో భయం అనేది కూడా వచ్చినప్పుడు దానికి ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది. ఈ కెమికల్ని మనం ఎన్ని మసాలాలు దట్టించినా, ఎంత ఉడికించినా, కాల్చినా, ఏం చేసినా ఈ కెమికల్ మాత్రం పోదు దాంట్లో నుంచి. సో అదే మాంసాన్ని తింటున్నారు. సో అదే మాంసం తిన్నప్పుడు దానిలో ఉన్న కెమికల్ బాడీలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. బాడీలోకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆ కెమికల్ ఇక్కడ భయం, వీళ్ళకి ఏంటంటే ఆ భయం. సో ఆ భయం అనే కెమికలే వీళ్ళు తిన్నారు, కానీ మాంసం కాదు, అది మాంసంగా కనబడుతుంది కానీ తినింది వాళ్ళు భయం. సో ఈ భయాన్ని తిన్నారు, వాళ్ళలో భయం పెరుగుతుంది. ఈ భయం పెరిగినప్పుడు ఆటోమేటిక్గా శక్తి ప్రవాహం క్షీణించిపోతుంది. అంటే ఒక ఎమోషన్కి ప్రతి కెమికల్ రియాక్షన్ ఎలా ఉంటుందో మన బాడీలో కూడా అటువంటి కెమికల్ రియాక్షన్ జంతువు ద్వారా, ఆ తిన్న మాంసం ద్వారా ఏర్పడుతుంది. సో ఆటోమేటిక్గా అనారోగ్యాలు వస్తాయి. సో నిర్మాణం కాదు, సో జంతు యొక్క నిర్మాణం అంటే ఒక పళ్ళు, దాని డైజెషన్ సిస్టము, ఇవన్నీ దానికి అలా ఉంటాయి కాబట్టి కొరుక్కొని తింటుంది. సో మన వాళ్ళు కూడా తినాలనుకుంటే, మన మానవులు కూడా
సో కూరలు ఉండాలి, పళ్ళు ఫస్ట్, అలాగే డైజెస్టివ్ సిస్టమ్ కూడా అలా ఉండాలి. సో అలాగే కొరుక్కొని తినాలి, దాన్ని మసాలాలు వడ్డించి అన్ని చేసుకొని రుచిగా అన్ని చేసుకొని తింటే అది కాదు సార్. తినాలనుకుంటే పచ్చి మాంసం తినాలి, అది సార్. అయితే ఇది వీళ్ళు ఒక లాజిక్ కూడా చెప్తారు సార్, ఏంటంటే మరి మాంసం తినకూడదు అంటున్నారు, సాయిబాబా భక్తులు సాయిబాబానే వడ్డించి పెట్టారు కదా, మరి ఎందరెందరో మహాత్ములు కూడా అలా పెట్టారు అని అంటారు. ఆయన పొట్టలో ఉన్న పేగులన్నీ తీసి కడిగేసుకున్నాడు, మనం కడిగేసుకోగలమా? కడగలేం. అలాగే ఒక ఆయిల్లో వేడివేడి నూనెలో చేయి పెట్టి అది తీస్తున్నారు, వేడివేడి నీళ్ళలో చేయి పెడుతున్నాడు ఆయన, మనం చేయగలమా? సో ఆయన చేసింది మనం చేయలేం, కానీ ఆయన మాంసం వడ్డించారని చెప్పేసి అదొక్కటి మనం తీసుకున్నాం. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. నా ఉద్దేశం ప్రకారం సార్, మాంసం ఎవరు తినాలంటే, నా మాంసాన్ని కూడా ఎవరికైనా ఆహారంగా ఇవ్వగలుగుతానో, నేను నా శరీరంలో ఈ మాంసాన్ని నేను ఎప్పుడైతే ఇవ్వగలుగుతానో, దానికి నేను రెడీ టు ఇస్తానో, అప్పుడు నేను వేరే వాళ్ళ మాంసాన్ని కూడా తీసుకునే హక్కు నాకు ఉంటుంది. సో ఇక్కడేమో నాకు భయము, ఇక్కడేమో నేను తినను, నాది ఇవ్వను, కానీ అది కావాలంటే కాదు. సో జంతువు కూడా మనలాగా ఈ భూమి మీద వచ్చిందే, ప్రతి జంతువు. కోటీశ్వరుడు అంటున్నాం, కోటీశ్వరుడు అంటే బాగా పెద్ద డబ్బున్నవాడు కోటీశ్వరుడు అని చెప్పుకుంటాం మనం, కానీ కోటీశ్వరుడు సకల ప్రాణికోటి పట్ల మిత్రత్వంతో ప్రేమతో ఉన్నవాడే కోటీశ్వరుడు, అదే ఈశ్వరతత్వం. సో ఇక్కడ భూమి మీద ఉన్నది ప్రేమ అని అనుకుంటున్నాం సార్, ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ ఎక్స్పెక్టేషన్ ఖచ్చితంగా ఉంటుంది. నేను ప్రేమిస్తున్నాను, నేను వీళ్ళంటే నాకు చాలా ప్రేమ అనుకుంటాము, కానీ ఆ ప్రేమలో ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఏదో ఒకటి మనం ఆశిస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మనం మిత్రత్వం అనుకుంటామో అందులో ఆశింపు ఉండదు సార్. ప్రతిదీ మనం యాక్సెప్ట్ చేయగలుగుతాం, ప్రతిదీ మనం అంగీకరించగలుగుతాం. అందుకనే ఇక్కడ ఉన్నది, భూమి మీద ఉన్నది మిత్రత్వం అని చెప్పారు పత్రి సార్. సో ఆ మిత్రత్వాన్ని మనము ఇలాంటి మన తోటి జంతువులతో మనం చేయగలిగితే చాలా బాగుంటుంది సార్. అందుకే పెంపుడు జంతువులు అంటాం మనం. ఆ పెంపుడు జంతువులను ఎలా చూసుకోవాలి? కట్టేయకూడదు, మనం తాడేసి కట్టేసి ఒక చోట ఉండడం కాదు, వాటిని ఫ్రీగా వదిలేయాలి. మనకి ఇష్టం ఉన్నప్పుడు పెంపుడు జంతువులు మనం అలా చేయాలి సార్. అందుకనే దాంతో మిత్రత్వం చేయాలే కానీ దాన్ని మనం ఫుడ్గా స్వీకరించకూడదు. స్వీకరించడం వల్ల చాలా చాలా అనారోగ్యాలు ఎవరికో కాదు మనకే వస్తాయి. మనం తిన్నప్పుడు మళ్ళీ ఎన్విరాన్మెంట్, వాతావరణం కూడా అలాగే ఉంటుంది సార్. సో మనలో ఒక భయం వచ్చింది, కోపం వచ్చింది, చిరాకు వచ్చింది, సో దానితో ఉన్నటువంటి ఏవైతే మనలో ఉన్నాయో, వాటిల్లో ఉన్నాయో అవన్నీ మనకు వస్తాయి. సో మనం వచ్చినప్పుడు మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో మనం ఎలా ఉంటాము, చుట్టుపక్కల వాళ్ళతో ఎలా ఉంటాము, మన ప్రవర్తనను బట్టి కూడా వాతావరణం మారిపోతుంది సార్. ఒకే విషయాన్ని మనం ప్రేమగా చెప్పొచ్చు, గట్టిగా చెప్పొచ్చు. గట్టిగా చెప్పినప్పుడు వాతావరణం ఎలా ఉంటుంది సార్? హాట్గా ఉందంటాం మనం. సో హాట్ అంటే ఏంటి? ఇదే గొడవ పడినప్పుడు చేసినప్పుడు వాళ్ళు హాట్గా ఉన్నారు, వాతావరణం అలా ఉంది అంటాం. సో ఇదే హాట్ అంటే. సో ప్రేమగా మాట్లాడినప్పుడు కూడా అది ఎలా ఉంటుంది? అందంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. అందుకనే జంతువుల్ని మనము భక్షించడం కాదు, మిత్రత్వంతో వాటిని దగ్గర తీసుకోవాలి సార్. దీనికి సూచనగానే ప్రతి దేవుడు, మనం హిందువులం అంటున్నాం, హిందూ తత్వం మంది. సో ఈ ఆత్మతత్వంలో ప్రతి దేవుడి దగ్గర ఒక్కొక్క వాహనం జంతువుని పెట్టారు. ఎందుకు వాహనం పెట్టారు అంటే, వాహనంగా జంతువులను పెట్టారంటే వాళ్ళు వాటితో ఫ్రెండ్షిప్ చేశారు. సో మనం కూడా వాటితో ఫ్రెండ్షిప్ చేయాలి. ఫ్రెండ్షిప్ కోసమే జంతువులు కూడా ఉన్నాయి. ఈ భూమి మీద ప్రతి ఒక్కరు ఫ్రెండ్షిప్ కోసమే ఉన్నారు అని చెప్పుకోవడానికే అలా పెట్టారు సార్. దాన్ని మనం స్ఫూర్తిగా తీసుకో. అంటే మనం చాలామంది ఈ జంతువుల్ని పెంచుతూ ఉంటారు, దాన్ని యానిమల్ రేరింగ్ అంటారు ఇంగ్లీష్లో. సో ఈ యానిమల్ రేరింగ్ ద్వారా ఎన్నో వనరులు వాటి కోసం ఖర్చు పెడుతున్నాం. అంటే ఇప్పుడు నీళ్లు, దానికి పెంచడానికి కోసం గడ్డి అవన్నీ వేస్తున్నాం, దాని ఆహారం కోసం అన్నీ వాడుతున్నాం. ఇవన్నీ కొంతకాలం తర్వాత ఏమవుతాయంటే ఇవన్నీ అవి తినేస్తున్నాయి. దాని తర్వాత మనం వాటిని చంపేస్తున్నాం. దీనివల్ల ఏమవుతుంటే ఆ నీళ్లు తిరిగి రావట్లేదు, దానికి ఇచ్చే ఆహారం తిరిగి రావట్లేదు. ఈ విషయంలో మీరేం చెప్తారు? వీళ్ళు పెంచడం ఎందుకు చేస్తున్నారు?
అమ్మడానికే పెంచుతుంది. వాళ్ళు పెంచడం చేయడం ఇన్ని వనరులు కానీ రాబోయే తరానికి కొరత రావడం కానీ వీళ్ళు ఎందుకు చేస్తున్నారు ఇలాగ అంటే అమ్మడం కోసమే. సో ఇవన్నీ పెంచి పెద్ద చేసి వాటిని పుష్టిగా వాటికి తయారు చేసి వీళ్ళు మాంసం తీసి వాళ్ళు అమ్ముతున్నారు. సో మాంసం అమ్ముతున్నారు అంటే కొనేవాడు ఉంటేనే కదా సార్ అమ్మేది. సో కొనేవాడు తినేవాడు ఉన్నప్పుడే ఇది అమ్మగలుగుతున్నాడు. వాళ్ళు లేనప్పుడు ఒకరోజు 4 జంతువులు ఎలాడేసాడు అనుకోండి, 4 కోళ్ళని, ఎవరు రాలేదు ఈరోజు, అప్పుడు వాడు ఏం చేస్తాడు, నెక్స్ట్ డే 2 ఎలాడేస్తాడు. ఆ రోజు కూడా ఎవరు రాలేదు అనుకోండి, అసలు షాపే మూసేస్తాడు. లేదు విపరీతమైన రద్దీ ఉందనుకోండి, అప్పుడు ఇంకా ఎక్కువ చేస్తాడు, ఎక్కువ పెట్టుకుంటాడు. అందుకని తినేవాడు ఉన్నాడు కాబట్టి వాళ్ళు అమ్ముతున్నారు, వాళ్ళు అది చేస్తున్నారు. సో వాళ్ళకి అందుకని తినే వాళ్ళకే మనం చెప్పగలగాలి ఫస్ట్, తినడం వల్ల నష్టం ఏంటి, తినకపోవడం వల్ల మనకు లాభం ఏంటి, ఇలా కనుక మనం చెప్పగలిగితే అప్పుడు వాళ్ళు మానేస్తారు సార్. అలాగే మనం ఈ జంతుజాలాలపైన మన ఆధారిత బిజినెస్లు చాలా ఎక్కువ చేస్తున్నాం. అంటే చేపలను పెంచుతున్నాం, రొయ్యలను పెంచుతున్నాం, అలాగే ఈ ఈ ఆవుల్ని వీటినన్నిటినీ కూడా వాటిని పెంచి దాని చర్మాన్ని మళ్ళీ వేరే వేరే రకాల లెదర్ ప్రొడక్ట్స్ కింద వాడుతున్నాం. అంటే మన బిజినెస్ అంతా కూడా ఈ జంతుజాలాలపైనే మన బిజినెస్ డిపెండ్ అయ్యి ఉంది. సో ఈ బిజినెస్ అంతా కూడా మనం అటుకేసి కాకుండా మనం వేరే చోట మార్చలేమా, మన అంటే ఈ జంతుజాలాలకు సహాయం లేకుండా వీటిని చంపకుండా మన బిజినెస్ చేయలేమా అనేది ఒక పెద్ద ప్రశ్న మేడం. ఈ అంశంలో మీరు మీ యొక్క భావాన్ని వ్యక్తం చేయండి. ఖచ్చితంగా మనం బిజినెస్ మార్చొచ్చు సార్. అది అయితే అది దాంట్లో తినేవాడు ఎలా ఉన్నాడు, ఇక్కడ కొనేవాడు అలాగే ఉన్నాడు. ఇక్కడ కూడా మనం మీరు చూస్తే హ్యాండ్ బ్యాగ్స్ కావాలన్నా, లేదా మామూలుగా మొబైల్ ఫోన్ అవి పౌచెస్, ఇవన్నీ కూడా లెదర్ ప్యూర్ లెదర్ కావాలి మాకు అనే వాళ్ళే ఉన్నారు సార్. ఇప్పుడు కొంచెం అవేర్నెస్ వస్తుంది చాలా మందిలో. ఈ అవేర్నెస్ ఏం చేస్తుందంటే క్లాత్తో తయారు చేసినవి అయితే బాగుంటాయి అని ఇలా వాడుతున్నారు. సో అవన్నీ తగ్గుతోంది సార్, అది బాగా తగ్గుతోంది. సో నిదానంగా అది కూడా వస్తుంది సార్. మన పత్రి సార్ మనకు చెప్పిన శాకాహార జగత్కి అనుగుణంగా ప్రతి ఒక్కటి మార్పు వచ్చేస్తుంది సార్. ఒక మహాన్ వ్యక్తి, ఒక గొప్ప వ్యక్తి ఏమన్నాడంటే, ఎంతవరకు అయితే ఈ కబేలా ఖానాలు ఉంటాయో, అంటే ఈ జంతుజాలాన్ని చంపే ప్లేస్ని కబేలా ఖానా అంటారు. సో కబేలా ఖానాలు ఎంతవరకు ఉంటాయో అంతవరకు ఈ భూమిపైన రణభూమిలు ఉంటాయి, అంటే యుద్ధం చేసుకునే ఆ భూములు ఉంటాయి, ఎప్పుడు యుద్ధం జరుగుతూ ఉంటాయి అనేసి అన్నారు. ఈ అంశంలో మీరేమంటారు? ఎగ్జాక్ట్లీ సార్. సో అక్కడ మనలో ప్రేమ మిత్రత్వము ఇవన్నీ ఉన్నప్పుడు యుద్ధరంగం ఉండదు. యుద్ధరంగం ఎప్పుడు ఉంటుందంటే మనలో ప్రేమ లేనప్పుడే, ఆ మిత్రత్వం లేనప్పుడే. నాకు ఈ కుక్క అంటే చాలా ఇష్టం, ఈ మేక అంటే చాలా ఇష్టం, ఈ కోడ అంటే చాలా ఇష్టం అంటాము, కానీ మన ఫుడ్ పెట్టుకునే కంచంలో మాత్రం ఆ కోడి మాంసమే ఉంటుంది, ఆ మేక మాంసమే ఉంటుంది. మరి ఇష్టము ప్రేమ అనుకుంటూ తినడం ఎంతవరకు సమంజసం కదా సార్. సో ఇటువంటివి ఉంటున్నాయి అంటే అది మార్చాలి. అది మారినప్పుడే మనలో ఉన్నటువంటి ఈ యుద్ధం చేసే లక్షణాలు కూడా, అంటే ఆ భావనలు కూడా మారతాయి, ప్రేమతత్వం పెరుగుతుంది సార్. కాబట్టి అవి ఖచ్చితంగా మార్పు వస్తుంది సార్. అది కూడా ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. అంటే ఇక్కడ కర్మ సిద్ధాంతం కూడా వస్తుందన్నమాట. మనం జంతువుల్ని ఎంత దాన్ని ఒక చిన్న చిన్న కేజీల్లో బంధించేస్తున్నాం, మనం కూడా అలాంటి చిన్న చిన్న ఇల్లు కట్టుకుని దాంట్లో ఉండిపోతున్నాం. అలాగే లేకపోతే ఆఫీస్లో మనం కేవలం క్యూబికల్స్కే అంకితం అయిపోతున్నాం. అంటే వాటికి ఎంత హింస పెడుతున్నామో ఆ హింస కూడా మనకి తిరిగి వస్తుంది. అంటే మనకి ఈ భూమి పైన వర్షాలు సరిగ్గా ఉండట్లేదు, కొన్ని చోట్ల భూకంపాలు వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా ఒక పర్యావరణానికి ఇంపాక్ట్ చేస్తున్నాయి అన్నమాట. సో అంచేత ఇవన్నీ కూడా వీటిని చంపడం ద్వారానే వస్తుందనేసి కొంతమంది సైంటిస్టులు చెప్పారు. సో దీని మీద మీ భావాలు ఏంటి? అదంతా సత్యం సార్. ఎందుకంటే ఒక ఎక్స్పీరియన్స్, ఒక ఆవిడ వాళ్ళకి ఏదో ఒకటి కేసు వచ్చి, పోలీస్ కేసు వచ్చి వాళ్ళని జైల్లో బందీ చేశారు, జైల్లో పెట్టారు. జైల్లో పెట్టినప్పుడు వాళ్ళు నన్ను రమ్మంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ ఏం చూసానంటే ఒక చిలుకని పంజరంలో పట్టి బంధించారు. అలాగే ఇంకొకటి అక్వేరియం అని చెప్పి దాంట్లో చేపలన్నీ వేసి అక్వేరియంలో పెట్టారు. సో ఇదంతా ఏంటి, వాటిని సహజ సిద్ధంగా స్వేచ్ఛగా ఉండనివ్వకుండా బందీ చేయడం అనే కర్మ ద్వారానే ఇక్కడ అలా జరిగింది సార్. నేను అదే చెప్పాను. వెంటనే తీసేశారు, ఆ చిలుకని వదిలేశారు, చేపల్ని కూడా తీసేశారు, వాటిని క్షమించమని కోరుకున్నారు. తర్వాత ఇంకెప్పుడు ఇలాంటి
చెయ్యం మేము ఈ పని చెయ్యము అని అనుకున్నారు. వెంటనే అతను బయటకు వచ్చాడు సార్. ఏదో ఒక తెలియదు, అది మిరాకిల్ జరిగినట్లు జరిగిపోయిందంటే. అలాగే సార్, ఇప్పుడు చాలామంది మన వాళ్ళు ధ్యానంలోకి వచ్చిన తర్వాత శాకాహారంలోకి వస్తున్నారు, మాంసాహారం అనేది మానేస్తున్నారు. కానీ ఒకానొక సంఘటన నేను చెప్తున్నాను. ఒక అమ్మాయి సార్ ఇలా మానేసింది, 2 years 3 years నుంచి తినటం లేదు. ఆ అమ్మాయి ఇప్పుడు మన వాళ్ళు భోజనాలని దానికి దీనికి పిలుస్తూ ఉంటారు, అక్కడికి వెళ్ళింది. అక్కడికి వెళ్తే వాళ్ళు ఏం చేశారంటే కూరగాయలు కట్ చేయటము ఇలాంటివన్నీ చేశారు. కూరగాయలు కట్ చేసిన తర్వాత వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. అక్కడ వంటలు చేస్తున్నారు, ఇక్కడ వీళ్ళు కూరగాయలు కట్ చేసి మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటూ ఆ అమ్మాయి కాసేపు కళ్ళు మూసుకొని అలా పడిపోయింది సార్. ఈ టైంలో ఏం జరిగిందంటే ఇంటికి వచ్చేసిన తర్వాత అమ్మాయికి ఏమనిపించిందంటే అక్కడ తన బాడీ, హాస్టల్ బాడీ లోపల నుంచి ఒక బాడీ రిలీజ్ అయిపోయి అక్కడికి వంటల దగ్గరికి వెళ్ళిపోయి ఆ వంటలు చేస్తున్నారంట. అక్కడ కొంచెం నాన్ వెజ్ అది వండుతున్నారు. ఆ నాన్ వెజ్ వండుతూ ఉంటే టేస్ట్ చూస్తుందంట సార్. అది ఆ హాస్టల్ బాడీ టేస్ట్ చూస్తుందంట. ఓకే, అంటే తన మనసులో ఈ కోరిక ఉంది, తినాలనే కోరిక ఉంది. అందులోనూ ఇంటికి వెళ్ళిపోయింది సార్. 3 days తర్వాత రోజు మదన పడుతుంది, అదేంటి నాకు ఇలా రావడం ఏమిటి, నేను 3 సంవత్సరాలు అవుతోంది మానేసి ఎందుకు ఇలా వస్తోంది అని తను ప్రశ్న వేసుకుంది సార్. ప్రశ్న వేసుకున్నప్పుడు 3 రోజుల తర్వాత తనకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే నువ్వు కట్ చేసిన కూరగాయలు ఇవన్నీ కూడా మాంసాహారం కోసం వాడారు. నీలో కూడా ఇంకా మాంసం తినకూడదు, మాంసం తినకుండా ఉండాలి, లోపల ఏదో మూల ఉంది నీకు, మాంసం తినాలి అనే ఒక యావ లోపల ఉంది, దానితోనే నీకు ఇలా జరిగింది, ఈ విధంగా జరిగింది. దాంట్లో నుంచి నువ్వు బయటపడు, ఈ బ్లాక్ ద్వారానే నీకు ఇలా జరిగింది అని చెప్పడం జరిగింది సార్. వెంటనే తర్వాత తను క్లియర్ చేసుకుంది. అది క్లియర్ చేసుకున్న తర్వాత అది వెళ్ళిపోయింది సార్. అంటే అటువంటి భోజనాలకు మన వాళ్ళు చాలా మంది వెళ్తూ ఉంటారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏముందిలే పలకరించి వద్దామని, లేకపోతే ఊరికే అలా చూసి వద్దామని అనుకుంటారు. కానీ ఏదో టైంలో అలా పడిపోతూ ఉంటారు. అందుకని ఎంత స్ట్రాంగ్ రావాలంటే మనకి ఆ స్ట్రెంగ్త్ రావాలి. ఆ స్ట్రెంగ్త్ రావాలంటే ఎవడో చెప్పడం వల్ల మనం మానేస్తే తొందరగా అది మళ్ళీ బ్యాక్ వస్తుంది సార్. దాని మనలోనే రావాలి ఒకటి తెగింపు, మన లోపల నుంచి ఎందుకు తినకూడదు. సో ఆ విషయం ఖచ్చితంగా మనం తెలుసుకొని రిలీజ్ అవుతేనే అక్కడ కరెక్ట్. సో చాలామంది కొంచెం వితండవాదం చేస్తూ ఉంటారు. అంటే మీరు మేకలు కోడిని చంపకూడదు అంటారు, సరే ఓకే, కానీ మీరు కూడా ఏంటంటే కనుక ఈ మొక్కలన్నీ కూడా తింటారు కదా, తోటకూర ఇవన్నీ కూడా, మరి దాంట్లో కూడా ప్రాణం ఉంది కదా, మరి మీరు అదెందుకు తింటున్నారు? మరి ఇక్కడ కోడిని మేకని చంపితే దాంట్లో ప్రాణం ఎలా ఉందో ఈ తోటకూరలో వాటిలోనూ కూడా ప్రాణం ఉంది కదా, మరి మీరు కూడా హింస చేస్తున్నారు కదా అని వితండవాదం చేస్తూ ఉంటారు. మరి అలాంటి వ్యక్తులకి ఏమని చెప్పాలి? ఏం చెప్తాం సార్, అది ఒక చెట్టు, ఒక మొక్క ఉంది, ఒక కొమ్మ తీసుకుంటే, ఒక ఆకు తీసుకుంటే ఇంకో 2 ఆకులు 3 ఆకులు ఇస్తుంది. కానీ ఈ పీక కట్ చేస్తే ఇంకో పీక రాదు కదా, ఇంకో 2 పీకలు కూడా రావు కదా, ఇది రాదు. ఇక్కడికి అయిపోతుంది ఇది. కానీ అక్కడ ఇంకా పెరుగుదల ఉంది, ఎదుగుదల ఉంది. ఇక్కడ ఎదుగుదల లేదు, ఇక్కడ ఆగిపోతుంది. సో ఇది తినడం వల్ల మనకు లాభం ఏంటి, ఇది తినడం వల్ల మనకు లాభం ఏంటి? ఒక మొక్క తినడం వల్ల లాభం ఏంటి? మనం చెప్తాము ఏ విటమిన్, కే విటమిన్, బి విటమిన్, ఈ విటమిన్ ఇవన్నీ వస్తాయని. ఇవన్నీ వస్తాయి. సో అయినా ఇంకొకటి, మనకి ఈ రోజుకి ఈ పూటకు మనకి ఎంత కావాలో అంతే మనం వాడుకోవాలి సార్. అది కూడా అడిగి తీసుకోవాలి. ఒక మొక్కని, ఒక తోటకూర ఉందనుకోండి, ఆ తోటకూర మనం కోసేటప్పుడు కూడా అడిగి తీసుకోవాలి, పర్మిషన్ తీసుకోవాలి. తీసుకొని ఈ రోజు నేను నా ప్రాణం కోసం నా ఆహారం తీసుకుంటున్నాను అని చెప్పుకొని తీసుకోవాలి. ఇక్కడ ఇది లేదు కదా, ఈ జంతువు దగ్గర ఇక్కడ లేదు ఇది, అది సార్. సో ఎంత అవసరమో అంతే తీసుకోవాలి సార్. మొక్క బ్రాంచెస్ ఆకులు తీస్తే ఇంకా 4 ఆకులు వస్తాయి. ప్రాణశక్తి ఉంది, అది ప్రాణశక్తి తీసుకుంటోంది, ప్రాణశక్తిని వదులుతోంది. మనం ప్రాణశక్తిని తీసుకుంటున్నాం, కార్బన్ డైఆక్సైడ్ వదులుతున్నాం. జంతువు కూడా అంతే, ప్రాణశక్తిని తీసుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తుంది. జంతువుకి మనకి చాలా తేడా ఏం లేదు సార్. సో
సో జంతువుకి ప్రాణం అది ఉంది కాబట్టి దానికి ఆ నొప్పి అయినా తెలుస్తుంది, తెలుస్తుంది. కోస్తే రక్తం వస్తుంది. కానీ ఇక్కడ చెట్లలో అయితే దీనికి కూడా వాళ్ళు చెప్తారు సార్ ఒకటి, నొప్పి దీనికి తెలుస్తోంది, నొప్పి దానికి తెలియట్లేదు, మీరు అది ఫీల్ అవ్వట్లేదు, చూడట్లేదు మీరు. రక్తం దానికి దీనికి జంతువుకి మనకి రెడ్ గానే ఉంటది, కానీ మొక్కకు కూడా రెడ్ గా ఉండకపోవచ్చు, కానీ దానికి కూడా రక్తం వస్తుంది, అది వేరే కలర్ లో ఉంటది అని చెప్తారు. సో వాళ్ళు తెలుసుకునేంత వరకు వాళ్ళు మార్పు తొందరగా రాదు సార్. తెలుసుకోవాలి, వాళ్ళంతకు వాళ్ళు తెలుసుకోవాలి, తెలుసుకున్నప్పుడే వాళ్ళు రాగలుగుతారు. సో ఎంతో అద్భుతంగా మీరు శాకాహారం పైన ఎన్నో విషయాల్లో మాకు చెప్పారు. సో ఫైనల్గా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి మా పిఎంసి ప్రేక్షకులకి? పత్రి సార్ చెప్పారు, శాకాహార జగత్, శాకాహార జగత్ అయ్యేంత వరకు నేను ఉంటాను అంతే. ఈ శాకాహార జగత్ 2027 లోపు అవుతుందని చెప్పారు సారు. 2027 లోపు అవుతుంది అంటే ప్రతి ఒక్కరికి ఎంత వర్క్ ఉంది సార్. ఈ వర్క్లో ప్రతి క్షణం సత్య దర్శనం అనే పిఎంసి ఛానల్ ద్వారా మనం ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరికి తెలియచెప్పాలి. శాకాహార జగత్. సో ఇది నా వంతు, నా పని, నా లక్ష్యం ఇది. సో ఈ లక్ష్యంలో పిఎంసి ద్వారా కావచ్చు, ఇంటింటికి వెళ్ళి కావచ్చు, ఊరూరు తిరిగి కావచ్చు, ఎక్కడైనా అందరికీ తెలియజేసేలా మనం చెప్పగలగాలి. అలా చెప్పడమే మన పని. ఎస్ మేడం, ఎంతో అద్భుతంగా మీరు ఈ ఎపిసోడ్లో మరి శాకాహారం గురించి ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది. సో ఈ ఎంతో జ్ఞానాన్ని ఇవ్వడం జరిగింది. మరి అలాగే ఎన్నో డౌట్లను కూడా మీరు అద్భుతంగా క్లియర్ చేశారు. ఈ జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు పిఎంసి ఛానల్కి థ్యాంక్ యూ. సో ఇదండి ఇవాల్టి శాకాహారి ఎపిసోడ్, శాకాహారి బిఏ వెజిటేరియన్ ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.